పుట్టినది మొదలుకొని ఊహ వచ్చిన తర్వాత బాల్యం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? తర్వాత యవ్వనం అనేది ఉంటుంది, నడిప్రాయం అనేది ఉంటుంది, వృద్ధాప్యం అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? వయసు పెరుగుతూ ఉండగా మీరు ఎన్నాళ్ళు ఇంకా జ్ఞానము లేని వారుగా ఉంటారు. జ్ఞానాన్ని గురించిన ముఖ్యత్వం ఎంత స్పష్టంగా ఆయన తెలియజేస్తాడో గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా. మీరు ఎన్నాళ్ళు, ఎంతకాలం? అప్పుడప్పుడు అంటామే, ఏమని తెలిసిన, అరే థర్డ్ సెట్ లాగా చెప్పండి, థర్డ్ సెట్ లాగా పెరిగావు, ఇంకా అడ్డం నేను అనకూడదులే, అవునా? మీ ఇంకా ఎన్నాళ్ళు రా, ఇంకా ఎన్నాళ్ళు? పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చింది, 20 సంవత్సరాల వయసు వచ్చింది, 30 సంవత్సరాల వయసు వచ్చింది, 35 సంవత్సరాల వయసు వచ్చింది, 2 పిల్లలకి అన్నావు, ఇంకా ఎన్నాళ్ళు? చెప్పండి, ఇంకా ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటావు? జ్ఞానం ఎందుకు అసహించుకుంటావు? జ్ఞానం ఎందుకు అసహించుకుంటావు? ఇంకెన్నాళ్ళు అసహించుకుంటావు? అందుకనే ప్రియమైన వాళ్ళరా, మన జ్ఞానం లేని వారుగా ఉండకూడదు, జ్ఞానాన్ని మనం అసహించుకోకూడదు. దేవుడు ఉపవాస ప్రార్థనల మూలంగా ఒక్కొక్కరిని జ్ఞానముతో నింపునుగాక. హల్లెలూయా. పొందుకున్న ఆ జ్ఞానం నిన్ను విడిచిపోకూడదు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మాట కూడా చూపిస్తాం, చూస్తారా? 3:21 చూడండి, సామెతల పుస్తకం 3:21 అనండి, గట్టిగా చదవండి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను ఏం చేయాలంట? భద్రం చేసుకో, పోగొట్టుకోమాక, విడిచిపెట్టమాక, పొందుకున్న జ్ఞానాన్ని పాడు చేసుకోమాక. పొందుకున్న జ్ఞానాన్ని పాడు చేసుకోవద్దు, విడిచిపెట్టొద్దు, నీ జీవితంలో పోగొట్టుకోకూడదు. లెస్సయైన జ్ఞానమును భద్రం చేసుకో, దేవుడు ఇస్తాడు, భద్రం చేసుకుందుము గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ జ్ఞానమును మనం ఏం చేయాలంట? చెప్పండి, జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి, ఆ భద్రం చేసుకోవాలి. లేకపోతే మనం జ్ఞానాన్ని పొందుకోవాలి, సంపాదించుకోవాలి, దాన్ని భద్రము చేసుకునే స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఎందుకు జ్ఞానం సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించుకోరా, కొంచెం జ్ఞానం సంపాదించుకోరా, ఎన్నాళ్ళు రా, సంపాదించుకో. ఎందుకు జ్ఞానం సంపాదించుకోవాలి అని అంటే మీకు తెలియజేస్తాను. చూడండి, సమూయేలు 2వ పుస్తకం 14వ అధ్యాయం. సమూయేలు 2వ పుస్తకం 14వ అధ్యాయం తీసారా? 20వ వచనం చదవండి, అందరూ చదవండి. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. ఒక ఆమె దావీదు మహారాజు దగ్గరికి వచ్చింది, వచ్చి ఈ మాటలు మాట్లాడింది. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడు యోవాబు నన్ను పంపించాడు, నన్ను ఏర్పాటు చేశాడు. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవకు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడవయ్యా. నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు జ్ఞానివి, జ్ఞానం కలిగిన వాడవయ్యా అంటా ఉంది ఆమె.
ఆమె ఏం చూసింది, ఆమె ఏం తెలుసుకున్నది అని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అంతకు ముందు రోజుల్లో ఏం జరిగిందంటే, బైబిల్లో మనం చూస్తే అబ్షాలోము చెల్లెలుంటే ఆ చెల్లెల్ని అమ్నోను అనేవాడు పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఆగి సందు దొరికినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు అంటే, బలి ఇచ్చేదానికి తీసుకుపోయి రాజకుమారులు అందరినీ తీసుకుపోయి అందరినీ వదిలిపెట్టి ఈ వ్యక్తిని మాత్రమే చంపేసేసాడు. రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఇంటి పట్టున లేడు అబ్షాలోము. ఇంటి పట్టున లేకపోగా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమండి, యోవాబు కాస్తో కోస్తో ఆయన దగ్గర, దావీదు దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి, ఏదో జరిగిపోయింది, అయిపోయిన దాన్ని ఇప్పుడు ఎందుకు అని అంటాడు. సరేలే రమ్మనులే అన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ విషయం తెలియజేసేదానికి ఈమెను పంపించాడు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మీరు అది అర్థం కావాలంటే 13వ వచనం చూడండి. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత వెళ్ళగొట్టిన వాని రానియక తానే దోషి ఎగుచున్నాడంట. అర్థమవుతుందా? ఆ విషయం ఆ రాజుగారి దగ్గరికి ఈమెను పంపి ఒక కథ రూపంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అదంతా చెప్పండి, మన టైం అయిపోతుంది. ఆ విషయం ఈమె కథ రూపంలో చెప్పుకుంటూ వస్తూ ఉంటే, ఆహా, ఎవరైనా నీకు చెప్పి పంపించారమ్మా, ఇది ఎవరైనా చెప్పి పంపించారా నీకు ఈ విషయం అని అంటే, అయ్యా నువ్వు దేవతల జ్ఞానం అంటే జ్ఞానం గలవాడవయ్యా, నీకు మరుగైంది, నీకు తెలియందంటూ ఏది లేదు అంటా ఉంది. ప్రియమైన వాళ్ళ, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకు జ్ఞానం సంపాదించుకోవాలంటే, మన వ్యక్తిగత జీవితంలో ఒక విషయం అర్థం చేసుకునేదానికి జ్ఞానం సంపాదించుకోవాలి. అది ఇంట్లో విషయమైనా, వీధిలో విషయమైనా, లేకపోతే ఏ విషయమైనా సరే, నీకు అర్థం కావాలి అనుకుంటే నీకు జ్ఞానం ఉండాలి. అపార్థం చేసుకునేదానికి జ్ఞానం అవసరం లేదు. అర్థమవుతుందా? కొంతమంది చూడండి, అర్థం చేసుకునేదానికంటే అపార్థం చేసుకోవడం అన్నమాట. వాస్తవంగా కొంతమంది చూడండి, మాట్లాడడానికి వాళ్ళకి చేత కానప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళు అర్థం చేసుకునే దానికంటే ఏం చేస్తారు చెప్పండి గట్టిగా? అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకునే జ్ఞానం అవసరమేం లేదు. ఉన్న విషయాన్ని, అర్థమవుతుందా, చెప్పిన విషయాన్ని లేదా తెలిసిన విషయాన్ని అర్థం చేసుకునేదానికి నీకు జ్ఞానం అవసరం. ప్రియమైన వాళ్ళరా, రోజును చూడండి, జీవితంలో అది లేదు, కుటుంబాలలో అది లేదు. భర్త చెప్పని, భార్య చెప్పని, లేకపోతే పిల్లలు చెప్పని, లేదా తల్లిదండ్రులు చెప్పని, ఎవరైనా చెప్పని, అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అర్థం చేసుకునే స్వభావము లేకపోతేనే అక్కడ ఏమండి జగడాలు, కొట్లాట్లు, తగాదాలు, ఆ తర్వాత ఎడముఖం పెడముఖం, ఆ తర్వాత తూర్పుకు ఒక ముఖం తిప్పితే ఇంకొక పడమరకి వాళ్ళ ముఖం తిప్పుకుంటా ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? అర్థం చేసుకునే స్వభావం కావాలి. ఎప్పుడు అర్థం చేసుకోగలవనంటే దానికి జ్ఞానం అవసరం ప్రియమైన వాళ్ళు. అందుకని ఆమె అంటది, అయ్యా నువ్వెవరే? నువ్వు జ్ఞానం అంటే జ్ఞానం కలిగిన వాడవయ్యా, దేవదూతల జ్ఞానం అంటే జ్ఞానం కలిగిన వాడవయ్యా. హల్లెలూయా. చూడండి, ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు, కాస్త పెద్దలుగా ఉన్నవాళ్ళు, లేదా కాస్త నిన్ను ప్రేమించి ఏమండి నీ మీద ఒక
ఆ ఆలోచన కలిగి నీ మీద ఒక దృష్టి కలిగి, ఏమండి నీకు ఏదైనా చెప్తే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటే ఏం లేదు. ఇప్పుడు గట్టిగా చెప్పండి, జ్ఞానం ఉండడంలే. జ్ఞానం అనేది ఉంటే అర్థం చేసుకుంటారు. మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే మీకు చూపిస్తాను, మీకు అర్థం ఏదని చెప్తాను చూడండి. ఇదే దావీదు మహారాజు ఒక రోజున బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆశీర్వాదం పొందాడు, దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, గణపరచబడ్డాడు, ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. అతగాన్ని సాతాను ప్రేరేపించిందంట. ఎవరో ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు లోబడి యోవాబుని పిలిచి, ఇదిగో దేశమంతా తిరుగు, సైన్యాన్ని లెక్కబెట్టు, మన దగ్గర ఎన్ని డాళ్ళు ఉన్నాయి, ఎన్ని ఈటలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎంతమంది రౌతులు ఉన్నారు, సమస్తాన్ని లెక్కబెట్టుంటే ఆయన అంటాడు, ఇదంతా దేవుడు నీకు ఇచ్చిందే కదా బిడ్డ. రే బామర్దే, దేవుడు నీకు ఇచ్చిందే కదా, దేవుడు ఇచ్చింది కదా ఇదంతా నీకు. బావబామర్దులు వాళ్ళు ఇద్దరు, దావీదు యోవాబు బావబామర్దులు. అదపోతారు, నీకు ఇచ్చింది అంత దేవుడు ఇచ్చిందే కదరా నీకు అని అంటే, సీట్లో ఉన్నది ఎవరు చెప్పండి? సీట్లో ఉన్నది ఎవరో? నువ్వు అయితే కావచ్చు, చెప్పింది చెయ్యి అన్నాడు. పోయాడండి, మొత్తం లెక్క పెట్టాడు. లెక్క పెట్టిన తర్వాత తీసుకుని వచ్చి, ఇదిగో ఇది అయ్యగారు, ఇదిగో మొత్తం ఇది లెక్క అన్నాడు. ఈలోపు దేవుని దగ్గర నుంచి వాక్కు వచ్చింది సేవకునికి. ఆ సేవకుడు వచ్చి సమూయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు ఈ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుంటావా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుంటావా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుంటావా? హలో హలో, నిన్ను ఎవరు ప్రేరేపించారో నీకు అర్థం కాలా. మొత్తం మీద చేసావు, పంపావు, లెక్క తెచ్చుకున్నావు, చెప్తున్నా కూడా వినలా, చేసావు. ఇదిగో ఇప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పమని పంపించాడు. ఆ మాట గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు క్షామం, 3 నెలలు పారిపోవడం, 3 దినములు తెగులు. తెగులు నీకేం కావాలో చెప్పు? తెగులా, పారిపోవడమా, క్షామమా? ఆ తర్వాత చూడండి ఆ మాట, యోచన చేసి, అది గుర్తు అది చదవకపోతే ఎట్లా మనం? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పు. నిశ్చయం చేసుకుని యోచన చేయి, యోచన చేసి చెప్పు. హల్లెలూయా. ఇక ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా, దావీదు మీరు గమనించండి, ఎంత ఉబ్బిపోతాడో ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. 7 సంవత్సరాలు క్షామం అంటే ఇక దేశం ఏమైపోద్ది ఆలోచన చేయండి. దేశం దయనీయంగా మారిపోతుంది, దారుణంగా మారిపోతుంది. 7 సంవత్సరాలు క్షామం అంటే. ఆ తర్వాత చూడండి, 3 నెలలు పారిపోతావా? 3 నెలలు పారిపోతే దేశం ఎలా అయిపోతే గమనించండి. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు అంతవరకు జయమే కానీ అపజయం ఆయనకి లేదు. దేవుడే ఏమండి ఆయనకు తోడుగా ఉండి, పోవు చోట్ల నెలలను తోడుగా ఉండి, ఏమంటే లోకములోని గనులైన వారికి కలిగే పేరు ఆయనకి కలుగు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పారిపోతూ ఉంటే ఎటువంటి పరిస్థితి అర్థమవుతుందా? కనుక అది ఆలోచన చేశాడు, ఇది ఆలోచన చేశాడు. ఆ తర్వాత మీరు చూడండి, 3 దినములో తెగులు, 3 దినాలు తెగులు. బైబిల్లో మనకు తెలుసు తెగులు వచ్చినప్పుడు ఏం జరిగిందో. ఇవన్నీ యోచన చేసి అయ్యా నాకేమి దిక్కు తోచడంలే,
చిక్కుల్లో ఉన్నాను. చిక్కులు కాదు, గొప్ప చిక్కుల్లో ఉన్నా. నాకేం అర్థం కావడం లే. నేను మనుషుల చేతుల్లో పడినాయా, నీ చేతుల్లోనే పడతా, నీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఆయనకి తెలిసిన వారు ఎంతోమంది ఉన్నా, అయిన వారు ఎంతోమంది ఉన్నా, సహాయం చేసేవారు ఎంతోమంది ఉన్నా, వాళ్ళ దగ్గరికి ఏమీ పోకుండా ఆయన ఎవరి చేతుల్లో పడ్డాడంటే అంత దారుణమైన పరిస్థితుల్లో దేవుని చేతుల్లోనే పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచన చేయాల్సిన ఆ సంగతి ఏం తెలిసినా, ఆయన ఎలా ఆలోచన చేశాడో చూడండి. దానికి అవసరమైందండి. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకునేదానికి అవసరమైంది ఏంటి? జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం కావాలి. చెప్పిన విషయం నీకు అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది నువ్వు పొందుకుంటే, జ్ఞానం అనేది ఉంటే, ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఏమండి ఆలోచన చేయకుండా నువ్వు ముందుకు అడుగు వేయవు. అర్థమవుతుందా? సామెతల పుస్తకం తీయండి, 24:32. 24:32 అందరు చదవండి, గట్టిగా చదవండి అందరూ. నేను దానిని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి. మళ్ళా చదవండి. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. జాగ్రత్తగా గమనించాడు. అక్కడ యోచన చేసుకున్న తర్వాత జ్ఞానం తెచ్చుకున్నాడంట ఆయన. ఏం చూశాడు? అమరు చూడండి. నేను దాని చూచి అంటాడు. ఏం చూశాడు అని అంటే 30 వచనం చూడండి, జాగ్రత్త చూడండి. 30 వచనం చూడండి. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా మొండ్ల తొప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. తలపైకి ఎత్తాను, నేను దాన్ని చూశాను అంటాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ దారిలో ఎంతోమంది ఇటు పోయారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం పోతా ఉన్నాం అనుకోండి, ఇటు చూడమా, చూస్తున్నా సర్వా దారిని వీళ్ళందరూ ఇటు చూస్తానే పోతా ఉన్నారు. అయితే ఈ వ్యక్తి చూడండి, నేను దాన్ని చూశాను అంటాడు. దేన్ని చూసావురా నువ్వు అని అంటే, సోమరివాని చేను నేను చూశాను అంటాడు. ఎవరి చేను అది? తర్వాత తెలివిలేని వాని, చూడండి అక్కడ సోమరివాని చేను చూశాడు, చూసి దాటి వచ్చాడు, కొంచెం దాటి వచ్చాడు. ఆ తర్వాత తెలివిలేని వాని ద్రాక్ష తోట కూడా దాటి వచ్చాడు. ఒక్కొక్కటి చూసుకుంటూ అవసరం. ఒకటేమో సోమరివాని చేను, రెండవదేమో తెలివిలేని వాని ద్రాక్ష తోట. చూసుకుంటా వస్తూ ఉంటే దాని గోడ పడిపోయింది. ఆ తర్వాత దాని ఆ పొలంలో ఏమున్నాయంట? దాని ఏందందట? మొండ తొప్పలు బలిసి ఉన్నాయి, దోల గుండ్లు కప్పి ఉన్నాయంట. దోల గుండ్లేది తోట ఏమో ద్రాక్ష తోట, పేరేమో ద్రాక్ష తోట. ఆ తర్వాత అక్కడేమో చెప్పండి, అదేమో ముందుదేమో సోమరివాని చేను, అక్కడ రాసి ఉంది సోమరివాని చేను అని. తర్వాత తెలివిలేని వాని దాటి వచ్చాడంట. చూసుకుంటా దాటొస్తా ఉంటే తర్వాత ఆయనకు అనిపించింది తెలిసిన, అరే ఎంత మంచి చేనురా, ఎంత మంచి పొలం రా, అది ఎంత మంచి పొలం రా. ఆ పొలంలో ఏంట్రా ఏమన్నా ముండ్ల తొప్పలు, బలురక్కసి చెట్లు, దోల గొండ్లు దానిలో బలిసిపోయి ఉన్నాయంట. బలిసిపోవడమే కాకుండా గోడంతా పాడైపోయిందంట. దాటి వచ్చిన తర్వాత చూసే దాంతో నాకెందుకులే అని పోయాడా? నిర్లక్ష్యం చేశాడా? చేయలే ప్రియమైన వల్ల. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాడు. అర్థం చేసుకుని ఆయన అంటాడు, చూడండి, నేను దాన్ని చూశాను,
యోచన చేశాను, ఆలోచన చేసి ఈ విషయం ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది ఆలోచన చేశాను. అర్థమైందా? యోచన చేసేదానికి, ఒక విషయాన్ని నువ్వు తెలుసుకునేదానికి నీకేమవసరం అని చెప్పా? జ్ఞానం అవసరం. యోచన చేసాడంట. అర్థమవుతుంది ప్రియమైన వలన దాన్ని మనం గుర్తెరగలగాలి. యోచన చేసి బుద్ధి తీసుకున్నాను, జ్ఞానం తీసుకున్నాను. ఏంటా ఇలా తయారైపోయిందే, ఏంటి కుటుంబం పరిస్థితి ఇలా తయారైపోయింది, ఏంటి నా జీవితం ఇలా తయారైపోయింది, ఏంటి నా పిల్లల పరిస్థితి ఇలా తయారైపోయింది, ఏంటి నేను వ్యాపారం చేస్తుంటే ఇలా తయారైపోయింది, ఏమైంది బలురొక్క చెట్లు పెరుగుతున్నాయే, దూలగుండ్లు పెరుగుతున్నాయే, మొండ్ల తుప్పలు పెరుగుతూ ఉన్నాయే, దీనికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అక్కడ సోమరితనం కనిపించిందంట. ఇప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకున్నాడంట. అలాగే వెళ్ళిపోలే, అది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, నేను కూడా చెప్పండి. ఈరోజు ఇలా తయారైపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు, నేను కూడా అలాగే అయిపోతా, నేను కూడా అంతే అన్న బతికాడా? అనుకున్న ఆ జీవితం జీవించాడా? లేదు ప్రియమైన వాళ్ళరా. కనుక నీ జీవితంలో ఒక సంగతి తెలుసుకునేదానికి ఏం కావాలి అంటే, ఒక విషయం తెలుసుకునేదానికి నీకేం కావాలంటే జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? బైబిల్లో మీరు చూడండి, కావాలంటే ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీసారా? జాగ్రత్తగా చూడండి, మొదటిని చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘముల్లోను సముద్రముల్లోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతి మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. మీరు సనగగుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు చూడండి, ఈ సంగతులు, ఏ సంగతులు? ఇప్పుడు పైన రాసిన సంగతులన్నీ ఇశ్రాయేలు గురించి అంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందరూ ఒకే పానీయాన్ని పానం చేశారు, అందరూ ఒకే భోజనం చేశారు, అందరూ సముద్రంలో నడిచి వచ్చారు, అందరూ ఒకే మేఘం కింద నడిచిపోయారు, ఆత్మ సంబంధ బండలోనిది త్రాగారు, తిన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, సనిగారంట, సంహరింపబడ్డారు, గొనిగారు, పాడు చేసుకున్నారు, ఆ తర్వాత పాడు పనులు చేశారు, జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు రాశాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగేదానికి రాసి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు చదివి ఉంటాము, ఎన్నిసార్లు ఏమంటే వినుంటాము, ఎంతమంది సేవకులు ఆ మాటలు చెప్పగా విని ఉంటాము. అర్థమవుతుంది? ఆ విషయాన్ని నీకు అర్థం చేసుకునేదానికి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఎందుకు రాశాడంటే, మనకు యుగాంతమందున్న మనకు
బుద్ధి కలిగేదానికి. మరి అది తెలుసుకున్నావా? ఎందుకు ఎరగలేకపోతున్నావు? ఎందుకు యోచన చేయలేకపోతున్నావు అని అంటే దానికి అవసరమైందంటే జ్ఞానం లేక. జ్ఞానం లేదు. చదువుంది, జ్ఞానం లేదు. వాక్యం చదువుతున్నావు, జ్ఞానం లేదు. సంపాదిస్తున్నావు, జ్ఞానం లేదు. సంపాదిస్తున్నా, అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, ఏం లేదంటే జ్ఞానం అనేది లేదు. జ్ఞానం అనేది లేక ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతా ఉన్నావు.